ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. హబక్కుకు 3:2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి కార్యాలు దేవుడు నూతన పరుస్తారండి. నూతన ఎలా పరుస్తారంటే మన జీవితంలో పాత ఎన్ని గతించిపోతాయి. దేవుడు సమస్తం నూతన పరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనకి ఏ మనుషులు నూతన పరచలేరు. మనము డబ్బిస్తే నూతనంగా రాదు. మనం ఒక పెన్సిల్ కొనుక్కోవచ్చు, నూతనంగా కార్లు కొనుక్కోవచ్చు, ఫోన్లు కొనుక్కోవచ్చు, కానీ మనం ఉండేటువంటి జీవితం, మనం జీవించే జీవితము నూతనంగా మనము కొనుక్కోలేమండి. దేవుడి ద్వారా మాత్రమే దేవుడే నూతన పరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం బ్రతికున్నామంటే దేవుని కృప, దేవుడు సమస్తము చేయగలడు. దేనికంటే మనం సృష్టించిన సృష్టికర్త, కర్మ, క్రియ అన్ని దేవుడే కాబట్టి, ఆది అంతము దేవుడే కాబట్టి, దేవుడు ఉన్నవాడు కాబట్టి ఆయన సమస్తం ఆయన చేతుల్లో ఉంది. మనము ఈ లోకంలో సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రేపు మనం చూసుకున్నప్పుడు 2026లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే 2025 జీవితం అంతా మనము ఎలా జీవించాం? మనం దేవుని బిడలుగా జీవించామా, లేదా ఇంకా పాపపు జీవితంగా జీవించామా అని మనం పరీక్షించుకొని మనలో లోపాలు, పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సంవత్సరానికి మనం నూతనంగా పరిశుద్ధంగా వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలి. కొంతమందిని చూసుకున్నప్పుడు కొత్త సంవత్సరం పూట అన్ని పాపాలు వదిలిపెట్టేస్తారు, బూతులు మానేస్తామని చెప్తారు, వ్యసనాలు వదిలేస్తామని చెప్తారు, అన్ని నేను కొత్త సంవత్సరం పూట చేయనని చెప్తారు. 1-2 తేదీలు దాకానే ఫస్ట్ వీక్ దాకా అలా ఉంటారేమో, లేదా ఆ గంట సేపు అలా ఉంటారేమో. బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా రోత జీవితంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా వ్యసనాలు జీవితంలోకి వెళ్ళిపోతాం. దేవుడు ప్రతి ఒక్కటి పరలోకంలో రికార్డ్ అవుతుందండి. దేవుడు మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం పాత ఎన్ని వదిలిపెట్టేసుకోవాలి. దేవుడు మనల్ని నూతన పరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులైన మనకి శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపుటమం ఉంటుంది, ఈ లోకంలో పాపం ఉంటుంది. ఇవన్నీ మనుషులం కాబట్టి అన్ని రకాలుగా మనం శోధింపబడతాం. ఎప్పుడైతే శోధనని జయిస్తామో అప్పుడు మనం భాగ్యవంతులుగా అయిపోతాం. మనం ఈ లోకంలో భాగ్యవంతులుగా ఎలా అవుతామంటే శోధనని జయించాలి, పాపాన్ని జయించాలి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే భాగ్యవంతులు అవుతాం. మన మనసు సోలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు చూసుకున్నప్పుడు మనం అన్ని కోల్పోయినట్లుగా ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే దేవుడిని ఆ ముందు అధికారిగా పెట్టుకొని దేవుడికి సమస్తము మనం సమర్పించుకుంటామో మనము దేవుణ్ణి బట్టి సంతోషిస్తామండి. మనం భయపడబల్లా, మనం దిగుడు పడబల్లా. దేవుడు మనని సిగ్గుపడనీయడు. కొన్నిసార్లు మనకు అది అనుమతి ఇచ్చినా కూడా ఏదైనా మన మంచికే, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తున్నాడు, మన మేలుకే చేస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డకి చెడ్డ ఎప్పుడు కోరుకోరు, మంచిదే చేస్తారు. లేదా తమ బిడ్డలకి కొన్ని నేర్పించాలని తమ బిడ్డల్ని హాస్టల్లో చేర్పిస్తారండి. తల్లిదండ్రులు ఎందుకు చేర్పిస్తారు? వాళ్ళకి ఏదో డబ్బులు ఎక్కువై ఉండో కాదు, కానీ తమ బిడ్డ దూరంగా ఉన్నా కూడా మంచిగా క్రమశిక్షణలో పెరగాలి, మంచిగా చదువుకోవాలని వాళ్ళలో బాధ ఉన్నా దూరంగా చేర్పిస్తారు. మన తండ్రి కూడా కొన్నిసార్లు కొన్ని శ్రమలు అనుమతిస్తారు, బాధలు అనుమతిస్తారు, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనం అవన్నీ చేయిస్తే దేవుడు మనకి నూతన జీవితాన్ని ఇస్తాడు. మన జీవితాల్లో నూతన సంవత్సరాలు వచ్చిపోతున్నాయి. పోయినసారి క్రిస్టమస్ వచ్చింది, ఈసారి క్రిస్టమస్ వచ్చింది, పోయింది. పోయినసారి కొత్త సంవత్సరం వచ్చింది, ఈసారి ఈరోజు రాత్రి 12 గంటలకు మనకు నూతన సంవత్సరం రాబోతుంది. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఇంకా పాప జీవితాల్లోనే ఉన్నామా? మనం ఇంకా ఈ లోకంలో శరీరాశ నేత జీవటమంకే లోనవుతున్నామా? మనం ఇంకా సాతానుకు దాసులై ఉన్నామా? దేవుని బిడలుగా ఉన్నామా? మనల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకి దేవుడు మంచి బ్రెయిన్, మంచి ఆలోచన శక్తిని ఇచ్చాడు. మన గొప్ప ఆలోచనలు వచ్చితే ఎన్నో వేల ఆలోచనలు నిమిషానికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మంచి ఆలోచనలుగా ఉన్నాయా?
మనం ఈ లోకంలో ఎంత మంచిగా మనం ఆలోచించినా కూడా చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మని మనం పొందుకుంటామో, దేవుని ఆత్మ పూర్ణులుగా అవుతామో, పాతవన్నీ దేవుడు కొట్టేస్తాడు. మన జీవితంలో నూతన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడైతే మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటున్నామా? మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెడుతున్నామా? లేదా మన చేతుల్లో పెట్టుకుని నాశనం చేసుకోవడం, లేదా మన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడం, లేదా ఈ లోకంలో వారి చేతుల్లో పెట్టి మన ఇబ్బందులకు లోనవుతున్నామని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలండి. మనము సేవించేది జీవం కలిగిన దేవుడిని కాబట్టి ఆయన మార్గంలో నడిస్తే దేవుడు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా మన జీవితాలు నూతనంగా మనం మార్చుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా జీవితాన్ని నూతన పరచండి అయ్యా. మన శరీరాశి, నేత్రాశి, జీవడమం తీసివేయండి అయ్యా. యేసయ్య, మేము చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. యేసయ్య, మాలో బలహీనత తీసివేయండి. యేసయ్య, మాకు శ్రమలు తీసివేయండి. యేసయ్య, మాకు కష్టాలు తీసివేయండి. యేసయ్య, మాకు ఈ లోకంలో ఎంతగానో శోధనని జయించే శక్తిని దయచేయండి. శోధనని మేము తీసివేయమని ప్రార్థన చేయము, కానీ శోధనని జయించే శక్తిని మాకు వరంగా ప్రసాదించండి. దుష్ట శక్తి అయిన సాతాను మమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, శ్రమలోకి లోన్ చేయాలి, ఇతన్ని కష్టపెట్టాలని సాతాను ఆలోచన, దాని ఫోకస్ అలానే ఉంటుంది. సాతాను పేరు మేము జయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. 2025 సంవత్సరం అంతా కాపాడిన దేవా, ఇంకొన్ని గంటల్లో 2026 సంవత్సరంలోకి మేము అడుగు పెడుతుండగా సహాయం దయచేయండి అయ్యా. పాతవన్నీ వదిలేసుకోనయ్యా, సంవత్సరం నూతన పరుస్తున్న దేవా. పాతవన్నీ మేము ఒప్పుకొని విడిచిపెట్టి పాపాలన్నీ యేసయ్యా నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాలు ఇస్తున్న దేవా. మాకు ప్రతి ఒక్క మానవాళికి మీరు 2026 ఇస్తున్నారంటే మీ కృప, మీ రాకడ అతి సమీపంలో ఉంది. సహాయము దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోసే మంచి మనసును దయచేయండి. యేసయ్య, 31 రాత్రులయ్యా అనేక మంది మనుషులు తాగుతూ, తూలుతూ, పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఈ లోకంలో డ్రగ్స్లకి, ఈ లోకంలో యేసయ్య పాపానికి లోనైపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారయ్యా. సహాయం దయచేయండి. యవన వయసులో కాడి మోసే మంచి మనసును దయచేసి వాళ్ళ జీవితం అయ్యా మీకు సమర్పించుకునేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. సాతాను చదివిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.